కొట్టింది. ఏమేమి తెచ్చారు? అయ్యో తెచ్చినావా? ఎందుకు తెచ్చినావు? చేపలు పట్టడానికా? చూడండి ఫ్రెండ్స్, మన ఎమ్మడి తిరిగి తిరిగి వీళ్ళు చేపలకి వచ్చి 1-2 సార్లు వచ్చిండు చేపలకి. 3వసారి మీ అమ్మటి నేను రావటం చెప్పి కొత్తవి కొనుక్కున్నాడు. షఫీబాయ్ దగ్గర నుండి తెప్పించిన, బెంగళూరు నుండి. ఎదురా షఫీబాయ్ ఎదురా ఏంటి ఉంది, అంగ్లర్ షఫీబాయ్ దగ్గర నుండి తెప్పించిన మనోడికి. అయితే వీడు బయట కాస్టింగ్ వద్దులేరా నాయన, నీకు ఇప్పుడే రాదు, కొద్దిగా టైం ఉంటుంది అని చెప్పి స్పిన్నింగ్ రీల్ తెప్పించిన. రాడ్ ఎదురా, రాడ్ దేకో, రాడ్ యాంగ్లర్ చాయిస్ షఫీబాయ్ దగ్గర నుండి తెప్పించిన. మరి ఏం రాడ్ కొందామరా అంటే, నువ్వు కొనే రాడ్ కొని బావా అన్నాడు. డైవా డీలే తీసినాం. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎందుకన్నా ప్యాకింగ్ చూడండి అసలు ఎట్లుందో ప్యాకింగ్. कवर भी आया, कवर नहीं आता चले, कवर भी आया. ఎవరికిదే? అన్నకా? ఎంత ఏదిరా, ఎంత అయింది అది? చెప్తా అన్నకేంద్రా, నువ్వు నీకే. నాకేనా గిఫ్ట్ ఇది? నాకు ఇది గిఫ్ట్, ఇది పెట్టు. ఓకే ఓకేనా? చేపలు తెస్తాను బండి. మొత్తం రాడు బయటికి తీసుకుని కాదు కదా. ఏంది ఆయన ఏం తెస్తాను? ఇది చూడరా, ఆయనతో మనకి ఎందుకురా, ఆయన ఏం చూస్తాను. పడుతున్నావులే, వాళ్ళు ఏదైనా పెట్టాను దగ్గరికి తీసుకురా. చూడండి 8 ఫీట్ రాడు డైవా దగ్గర. బ్రాండెడ్ ఎప్పుడైనా బ్రాండెడ్లో కొనుక్కోండి, మంచిగా ఉంటుంది. కొంచెం రూపాయి పోయినా బ్రాండెడ్ ఐటమ్ కొనుక్కోండి. మనకి డైవా డీవే 8 ఫీట్. ఎదురా గేటు పోయింది. ఇవి కాస్టింగ్ చేస్తా అంటే మ్యూజిక్ వచ్చేది పెడతా. వావ్ నైస్. ఏలో బిజీ రీల్ 4000 సిరీస్. ఏలో మంచిది అన్న. ఇందులో ఏమేమి వచ్చింది మొత్తం ఇక్కడ పేరుతా. ఇది YGR 9X సూపర్ 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 క్వాలిటీ. కలర్గా మామూలు ఉండదు అసలు, ఏకదమ్ క్వాలిటీ. యాష్ కలర్, మంచి కలర్. ఆయన కోరుకున్న కలర్ వచ్చింది. నేను అదే కోరుకున్నా అన్న. నేను చెప్పిన కూడా అందులో ఒరిజినల్కి ఇదే వస్తుంది. ఒరిజినల్కి యాక్చువల్గా కవరు దీంట్లో కూడా కాపీ వస్తున్నాయి. బట్ ఒరిజినల్కి ఏమవుతుందంటే ఈ ప్యాకింగ్ వచ్చేసి సీల్ కంపల్సరీ ఉంటుంది. ఈ సీల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఒరిజినల్కి. మామూలు కాపీకి అయితే ఈ ఒరిజినల్ రాదు. చూడండి ఫ్రాక్స్, ముల్లర్ ఫ్రాక్ ఒకటి తెప్పించినాం. కొత్త సెటప్ మొత్తం ఈ అత్తారింటికి పోయినట్టు మొత్తం కొన్నట్టు మొత్తం కొన్నాం. 2 ఫ్రాగులు ప్రస్తుతానికి. ఒక 2
ఇదేమో ఇది ప్రెడిటర్ ఫ్రాగ్, మంచి మస్తు రిజల్ట్ ఉంటుంది. ఒకటేమో దుష్మన్ ఫ్రాగ్. దుష్మన్ ఫ్రాగ్. ఇక మొత్తం కొనేసాం ఒకేసారి, సెటప్ అంతా కొన్నాం. స్పూన్లు, నెక్స్ట్ వచ్చేసి రీలు, ఇది మనకి ఫ్లెక్సిబుల్, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఎటైనా మార్చేసుకోవచ్చు. 150 మీటర్స్. 150 అన్న, 150 మీటర్ 450 కాస్ట్ వచ్చేసి. ఐసా మచ్చి చూడండి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ తిరుగుతుంది. ఇప్పుడు పవర్ న్యాబ్ ఇది, హ్యాండిల్ కాదు, ఇది ఒకటే పవర్. మొత్తం కొత్త సెటప్తో కొత్తగా బోని చేద్దాం కదా. ఆయుధ పూజ చేద్దాం. జమ్మి చెట్టు కూడా జమ్మి చెట్టు నీడలో ఆయుధ పూజ. వాట్ ఏ కోఇన్సిడెంట్. YGR 9X 30mm లైను, ఒరిజినల్. దీంట్లో కాఫీ కూడా ఉంది. ఇది ఒరిజినల్ అని గుర్తు, మనకు ఒకటే గుర్తు, సీల్ వస్తుంది. పైన ఈ సీల్ వస్తే ఒరిజినల్, లేకపోతే కాదు. చూపెట్టరా లైన్ ఎక్కించే విధానం చూడండి. కొత్త వాళ్ళకి కోసం చెప్తున్నా, పాత వాళ్ళకి అన్నీ తెలుసు ఆల్రెడీ. కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి చూపెడుతున్నా. నా ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇట్టుండి లైన్ ఎక్కించింది అయితే ఇట్టుండి ఎక్కియాలా. కొత్త ఫస్ట్ టైం ఎక్కిస్తున్నాం కాబట్టి ఇట్టుండి తీసుకోవాలా. సరే చేపలకు పోయి అట్టుండి ఎక్కిస్తే మిషన్ ఏమో వెనకుండా లైన్ ముందు ఉంటుంది. అప్పుడు చేపలు పట్టగానే ఇది తీసుకోవడం సరిపోయింది. చెరువులోకి వేయాల్సిన గాలం వచ్చేసి ఒడ్డుకి రాల్సి వస్తుంది. ఈ లాక్ ఈ ఓపెన్ చేసి దీనికి ఒక ఉచ్చిముడి లాంటిది వేసుకోవాలా. 1 2 దీనికి వేసేసి టైట్ చేసి మళ్ళీ లాక్ వేయటమే అయిపోయింది. డ్రాగ్ లూజ్ ఉంటుంది కొత్త మిషన్, దేనికైనా టైట్ చేసుకోవాలా. పెన్ను ఉందన్న మీ దగ్గర ఏమన్నా? రాదన్న, లేదు వస్తుంది. కర్ర పెట్టేదన్న ఏదన్నా ఫుల్ కర్ర వస్తుంది సార్. అక్కడికి పోరు ఒకసారి, అక్కడ రీల్ తిరిగేది కూడా దీపు దగ్గరుండిది. చిన్నగా అట్టుండి ఇటు దీపు నాకెళ్ళి సువలోకి దీంట్లోకి ఎక్కేది. बड़ा मछली आता మోన్స్టార్ చూడండి ఫ్రెండ్స్, మనకి లైన్ ఇది దాటి రావద్దు. లైన్ దీని మీద కంటే ఎక్కువ వస్తే ఏమవుతుందంటే మనం కాస్టింగ్ చేసేటప్పుడు మొత్తం చిక్కుపడుతుంది. దీని మందం ఎక్కించుకోవాలా, చూసుకోండి. చూడండి మిగతాది కట్ చేసేద్దాం, కట్ చేద్దాం దీన్ని. अभी इससे मछली पकड़ोगे तुम? हाँ पकड़ते ना, इतना बस होने का बस ही तो होता है. పెద్దదైతే అన్న రిబ్బన్ కటింగ్ చేస్తాడు. రిబ్బన్ కటింగ్ అన్న చేసి రిబ్బన్ కటింగ్ అట్లే మొండిపోయిందేమో. మూడోసారి కట్ అయింది. వెరీ షార్ప్. ఫస్ట్ సారి గాలీస్ అన్న. ఇది 4 ముళ్ళు వేసుకోవాలి ఎప్పుడైనా. ఇది
4 దారాలు వచ్చేటట్టు ఫస్ట్ స్టార్టింగ్లో. వేసుకోవాలంటే ఎందుకు అనేది రీజన్ చెప్తా, అది కూడా చెప్తా మొత్తం అయిపోయాక అది చెప్తా. అది వాళ్ళ ఇష్టమైతే వాడుకోవచ్చు, లేకుంటే లేదు. దాన్ని మొత్తం అయిపోయాక చెప్తా. మీరు ఎక్కడ సగం సగం చెప్తే ఎక్కడ సార్? సగం అయిపోలే కన్నా చెప్తా. వాళ్ళకి వివరించాలి మరి మొత్తం చూపెట్టు. ఈ 4 దారాలు వేయటం వల్ల ఉపయోగం ఏముందంటే మనకి ఇక్కడికి వచ్చేసి 4 దారాలు ఉంటాయి. లైన్ ఎక్కిచ్చాక ఇది సింగిల్గా ఉంటే కప్ప దీంట్లో నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైన్ దిగిపోయినా వెళ్ళిపోయింది. డబల్ ఉంటే ఒకటి దిగినా ఒకటి ఉంటుంది. దానివల్ల మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. దీంట్లో ఇబ్బంది ఏం లేదు, మీ ఇష్టం. అది చూపెట్టరా. ముల్లర్ ఫ్రాగ్ వేస్తాం. మొదటి ఫ్రాగ్ దుష్మన్ పెట్టండి ఫస్ట్. ముల్లర్ ఫ్రాగే పెడదామన్నా, ముల్లరే పెట్టాలా. చూపెట్టు. ఈ విధంగా కట్టుకుంటే ఇది ఉందిగా, దీంట్లో నుండి ఇట్లా లైన్ తీసుకోవటం, కప్పకి 3 వేసేయటం అయిపోయింది. తీసుకురారా ఒక కాస్టింగ్ చేద్దాం. వేసి చూపెడతాం. కట్ చేయండి, కట్ చేసేది కూడా చెప్పండి. చెప్తాం కానీ అది కొంతమందికి అవసరం లేదు. ఇదిరా అయితే ఉన్నా. ఈ తోకలు ఇంత బారు ఉండని అవసరం లేదు. ఇది ఏం చేయాలంటే మనకి ఒకే అసలు అయితే ఊడిపోతూ ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఒక ముడి వేసుకోవాలా. చిన్న ముడి ఒకటి వేసుకుంటే అయిపోయింది. ఈ ముడి వేసి ఇది ఇటు లాగాల. ఇటు లాగితే ఈ ముడిలో నుంచి దీంట్లో వచ్చి ఇటు పోయినా కదిలినా ఈ ముడి అనేది అడ్డుండి ఈ లబ్బర్ అనేది బయటికి రాదు. అంటే వచ్చినా తొందర రాదు. దీంట్లో ఒక వారం తాగితే దాంట్లో ఒక నెల ఆగిద్ది. ఎందుకు కట్ చేసా అంటే ఇప్పుడు ఇది రాక్ కొట్టేటప్పుడు దీన్నే పట్టుకొని పోతూ ఉంటుంది. దీని ఉంటుంది. ఇది లేకపోతే ఏమైందంటే హుక్ పెద్ద మంచి. ఇది ఉంటే దీన్నే కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి అటాక్ చేసినా తొందరగా అటాక్ చేసినా బయట ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాస్టింగ్ చేద్దాం. ఫస్ట్ కాస్టింగ్లోనే పడాలా చూద్దాం. మరి ఫస్ట్ కాస్టింగ్లోనే తీసేద్దాం. ఓకేనా? మోన్స్టార్ వద్దు అసలు, ఏదైనా ఒక స్టార్ ఫస్ట్ కాస్టింగ్లో పడితే పోనీ కొట్టాలరా. కొట్టండి కొట్టింది. 10,000 పూజ చేయమన్నా అని చెప్పిన. మాది ఆడే ఉంటది. కొట్టేది నన్ను కొట్టే ఉంటది. ఇంకే ఆడ ఉంటది మచిలీవో పడదన్న చూసా కానీ ఫస్ట్ కాస్టింగ్ లోనే తీస్తే అయిపోయేదిరా. నువ్వు స్పీడ్ ఉండేది మనకి. సెటప్ చేసి చెప్పి మరీ కొట్టినట్టున్నది. కానీ అన్న చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఫస్ట్ టైం మొత్తం కట్టి కాస్టింగ్ చేయగానే పడ్డది. కానీ కాస్టింగ్ చేసిన ఫస్ట్ కాస్టింగ్లో పడ్డది అని సంతోషంలో జట్కా అయితే మంచిగా నేనే కొట్టలేదు. పోగొట్టి నా వల్లే పోయింది. అది చేప తప్పు కాదు, ఏం కాదు, మన వల్లే మిస్ అయింది. అది మనం ఎప్పుడు ఎక్కువ బయట కాస్టింగ్ వాడుతూ ఉంటాం కాబట్టి స్పిన్నింగ్ రీల్గా కొంచెం అలవాటు తప్పింది. దానివల్లే పోయింది అది. అరే ఇట్రారా. ఇక వీడే రాడి తెప్పించి చేప పోగొట్టినని ఒకటే బాధపడదు. నీళ్ళల్లో చూస్తాను, ఇంకేడొస్తుంది. నీళ్ళలో చూస్తే బయటకు వస్తుందా? అది ఇక ఇంకేడొస్తుంది. ఇంకోటి పడదాం, ఇంకో ట్రై చేద్దాం. కానీ ఫస్ట్ కాస్టింగ్ తీస్తే బయటకు వచ్చినట్టయితే కొంచెం ఆ కిక్కు వీరేగా ఉండేది. అన్నే 1000 రూపాయలు పూజ 1000 రూపాయల పూజ అంటాడు. 10,000 పూజ చేసినట్టయితే బయటకు వచ్చేది అది. అంటే డబ్బులు కట్టలేదు కన్నా, అందుకనే రాలేదేమో బయటికి. ఆన్లైన్ మీరు కొట్టేలేవు కాదు, ఆగిపోయిందేమో, పేమెంట్ కాలేదేమో, నెట్వర్క్ స్లో ఉంది. ట్రైనింగ్ ఇస్తాను వాడికి ఎట్లా పట్టాలని. రేపటి నన్ను తీసుకొని రానట్టే ఉండు. నిన్నటిదాకా వీడియోలు తీయటానికి నాయమ్మటి వచ్చిండు, గాలం పట్టుకొని ఇయ్యాలి వచ్చిండు. నాయమ్మటి వీడియో తీయనంటాడు వాడు. చెప్తానే ఉంటారే దాన్ని తీయకపోయినా నీకు ఏటమన్నా నేర్పుతలే కానీ ఆగాగు. ఇది ఉందిగా అట్లా అట్టే పట్టుకో. ఇది ఏళ్ళు ఉందిగా అటు పట్టుకో. ఇందులో పెట్టి వెళ్ళి ఇట్లా
అట్లా పెట్టు, ఇలా ఇటు ఇటు పట్టు. ఈ లాక్ ఓపెన్ చేయాలి ఇట్లా, దాని ఏలుతో పట్టుకోది. దీంట్లో చేతులు ఉన్నాయిరా, ఇది ఏలుతో ఇది దారం పట్టుకో. చూడండి, కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఎవరికైనా సరే, కొత్తగా నేర్చుకునేటోళ్ళకే అది ఉందిగా, ఈ చేతితో ఇది లాక్ దిగుతూ పిచ్చి అటు పైన ఇస్తారు మాకు, అది పైన కరెంట్ వైర్లు ఉన్నాయి. పాని ఇసిరేటప్పుడు ఏళ్ళు తీసేయి. ఓకే, ఒరే ఫస్ట్ కాస్టింగ్లో కొడతాయింది నువ్వు కూడా. లాకేయి ఇక తిప్పు. ఇక్కడ చూడటం కాదు, ముందు చూడరా. ఇక్కడ చూస్తే ఏముంటుందిరా, ఆడ ఏం లేదు. తిప్పు, ఇక వచ్చేసింది. ఇడికి కూడా వచ్చేసిందిరా బుల్లోడా. కొట్టాను రో, కొడితే మమ్మల్ని గుంజి మమ్మల్ని కొట్టావు. వచ్చిందిలే. ఇక 1-4 సార్లు ఎత్తే ఇడు కొర్రమిల్లు పట్టుకొని మాకే ఇచ్చేటట్టుండు. ఇక వీడికి పనికి పోతాడో మరి ఇదే పని పట్టుకొని తిరుగుతాడో. వాటికి చాలే కానీ ట్రైనింగ్ నీకు నేర్చుకుంటావు. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన ఐటమ్స్ మొత్తం ఇవే. రీలు లైన్ ఎక్కించినాం ఆల్రెడీ. డైవా డీవే రాడ్డు 8 అడుగులది, PG 4000 స్పిన్నింగ్ రీలు, స్పూన్లు. ఇది మన దుష్మన్ ఫ్రాగ్ ఒకటి, ప్రెడిటర్ ఫ్రాగ్ ఒకటి, YGR 9X లైన్ ఒరిజినల్. ఇది కాఫీ కాదు, మనం తెప్పించిన షాప్ ఇది, బెంగళూరు యాంగ్లర్ చాయిస్. చూడండి, మనకి 100కి 200% ఇంటికి వస్తుంది. 2 లేదా 3 రోజుల్లో మనకి ఇంటికి వచ్చేస్తుంది కొరియరు ఈ నెంబర్కి. చూడండి, మనం తెప్పించిందేమో దీంట్లో పైప్లో వచ్చింది. ఆల్రెడీ మనకి ఫస్ట్లో మొత్తం చూపెట్టినా, మళ్ళీ లాస్ట్ ఒకసారి చూపెడదాం. ఐటమ్స్ మొత్తం చూపెడతాను మీకండి. చూడండి.